హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఏప్రిల్ మాసంలో కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, విద్యా ఉద్యోగ వ్యాపార పరంగా ఎటువంటి ఫలితాలు వీరికి దక్కబోతున్నాయో, ఆరోగ్య పరంగా ఏ విధంగా ఉండబోతుంది, వ్యాపార రంగాల్లో అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుందో, విద్యార్థుల పరంగా ఏ విధంగా ఉండబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. 2024 సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు, గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనము తెలుసుకుందాము. ఆర్థిక పరంగా ఈ మాసం చాలా వరకు కూడా సానుకూల ఫలితాలు ఇవ్వబోతుంది. మీ ఇంటి ధన ద్వారాలు తెరుచుకుంటాయి. ఒకదాని తర్వాత ఒకటి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీరు చేయవలసిందల్లా చిన్న అవకాశం అయినా కూడా సద్వినియోగం చేసుకునే దిశగా అడుగులు వేయండి. విశ్రాంతి అస్సలు తీసుకోవద్దు. కఠోర శ్రమ ఈ రోజుల్లో మీకు చాలా అవసరము. శ్రమకు తగ్గ ప్రతిఫలితం కూడా తప్పక దక్కుతుంది. 100% కూడా మీరు చేసే ప్రయత్నం, మానవ ప్రయత్నం చేస్తే గనక విజయం మిమ్మల్ని వరించడం తప్పక జరుగుతుంది. ఈ మాసం కొంత హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. మీరు మీ జీవితంలోని అనేక అంశాల్లో మిశ్రమ ఫలితాలు పొందబోతున్నారు. ఈ మాసం ప్రారంభంలో శని మరియు కుజుడు మీ రాశిలో ఉంటారు. ఇది కొంత మేరకు మీకు అనారోగ్య సమస్యలు సృష్టిస్తుంది. కావున తస్మాత్ జాగ్రత్త. చిన్న అనారోగ్య సమస్య అయినా అస్సలు అశ్రద్ధ చేయొద్దు. ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేవగానే వ్యాయామం చేయండి. మంచి ఆహారపు అలవాట్లను పాటించండి. దురలవాట్లకు దూరంగా ఉండండి. మద్యపానానికి, మాంసాహారానికి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమము. ఈ మాసం ప్రారంభంలో శని మరియు కుజుడు మీ రాశిలో ఉంటారు. ఇదే ఈ అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. కావున తస్మాత్ జాగ్రత్త. కెరియర్ పరంగా ఈ మాసం చాలా వరకు కూడా బ్రహ్మాండవంతంగా ఉండబోతోంది. 10వ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఈ మాసం ప్రారంభంలో మీ రాశికి అధిపతి అయిన శని భగవానుడితో మొదటి ఇంట్లో చేరతాడు. శని మరియు కుజుడు వ్యతిరేక ధృవ గ్రహాలు కాబట్టి మీ ప్రవర్తన మారుతుంది. తొందరగా కోపం వచ్చేస్తుంది. ఎవరైనా ఏదైనా చెప్పినా అస్సలు వినే ప్రయత్నం చెయ్యరు. మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు. మీరు ఏమి చెప్పారో అది వారు వినాలి అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. మీరు ఏది చెబితే అది అందరూ వినాలి అనుకుంటారు. న్యాయ అన్యాయాల గురించి అస్సలు ఆలోచించరు. మీ వైపు నుంచి, మీ కోణం వైపు నుంచి ఆలోచిస్తూ ఉంటారు. ఇది కొంత మేరకు ఈ మాసంలో మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. కుటుంబ సభ్యులతో కూడా ఈ విధమైన మాదిరిగా ప్రవర్తించడం ద్వారా కొన్ని సమస్యలు కూడా కలుగుతాయి. కావున తస్మాత్ జాగ్రత్త. పరిస్థితులు సరిగా లేవు కాబట్టి ఏమిటంటే గనక మాట పట్టింపులకు పోవద్దు. నోటి మాటను కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. ఓర్పు సహనంతో వ్యవహరించండి. ఇబ్బందుల నుంచి తప్పక బయటపడతారు. అలాగే ఇలా చిరాకు పడ్డం, కోపం ప్రదర్శించడం ఉద్యోగ జీవితంలో ఉన్న కుంభరాశి వారి జాతకులకు సహోద్యోగుల వైపు నుంచి వ్యతిరేకత వస్తోంది. అలాగే మీ మీద వారు మీ పై అధికారికి కూడా ఫిర్యాదు చేసే అవకాశాలు లేకపోలేదు. కావున జాగ్రత్త వహించండి. విద్యార్థుల విషయానికి వస్తే గనక ఈ మాసం చాలా శ్రమతో నిండి ఉంటుంది. కుజుడు 4వ ఇంటిపై ప్రభావం చూపుతూ ఉండగా 5వ ఇంటికి అధిపతి అయిన బుధుడు ఈ మాసం ప్రారంభంలో 3వ ఇంట్లో ఉంటాడు. ఈ మాసం కుటుంబం అంతా కూడా నాటకాలతో నిండి ఉంటుంది. ఎందుకు అన్నట్లయితే గనక ఒకరి మీద ఒకరికి నిస్సత్తువ ఆవహించేసి ఉంటుంది. ఒకరి ఆలోచనలు ఒకరు గౌరవించలేకపోతారు. అందరూ కలిసి ఒక మాటగా ఉండేటటువంటి కుంభరాశి జాతకుల యొక్క ఇల్లు ఇప్పుడు గందరగోళంగా తయారవుతుంది. కొన్ని పరిస్థితులు ఆ విధంగా వస్తాయి. కావున ప్రతి ఒక్కరూ కూడా బంధానికి విలువను ఇవ్వండి. పరిస్థితులు సరిగా లేనప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. బంధానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు కుంభరాశి వారి జాతకులు. అయితే కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని ఆ భగవంతుడే పరీక్షిస్తూ ఉంటాడు. ఇది పరీక్షా సమయము. కుంభరాశి వారి జాతకులు తస్మాత్ జాగ్రత్త. జీవిత భాగస్వామి ఏది మాట్లాడినా కూడాను మాటను వినే ప్రయత్నం చేయండి. ముందుగా ఆలకించండి. ఆ తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పండి. వ్యతిరేక అభిప్రాయం అయితే గనక మౌనం ప్రదర్శించండి. అలా కాకుండా మీ మాటే నెగ్గాలి అనుకుంటే గనక అక్కడి నుంచి ఇబ్బందులు మొదలవుతాయి. సంతాన పరంగా కూడా సమస్యలు ఎదురు కాబోతూ ఉన్నాయి. సంతాన పరంగా చిక్కుల్లో కూడా పడబోతున్నారు. కుంభరాశి వారి జాతకులు ఈ మార్చి మాసంలో. ఈ మాసం ప్రారంభంలో శని భగవానుడు మరియు కుజుడు మీ మొదటి ఇంట్లో ఉంటారు.
దాని నుంచి శని భగవానుడు 3వ ఇంటిని చూస్తున్నాడు. ఇక్కడ బుధుడు మరియు గురుగ్రహాలు ఉంటాయి. అంగారకుడు మొదటి ఇంటి నుండి మీ 4వ మరియు 7వ గృహాలు చూస్తూ ఉన్నాడు. శుక్రుడు, రాహువు మరియు సూర్యుడు మీ రాశి చక్రం యొక్క 2వ ఇంట్లో నివసిస్తారు. మీరు ఇప్పటికీ ఒంటరిగా ఉన్నట్లయితే గనక ఈ మాసంలో మీ జీవితంలో ఒక నిర్దిష్ట వ్యక్తికి మిమ్మల్ని మీరు చేరువ చేసుకునే అవకాశం ఉంది. మీరు ఇప్పటి వరకు దాచి ఉంచినటువంటి మీ యొక్క ప్రేమను, మీ యొక్క మనసును వారికి తెలియచేస్తారు. మీరు అందులో దాదాపుగా విజయాన్ని సాధిస్తారు. అయితే ఏప్రిల్ 9వ తేదీలోపే అద్భుతం జరుగుతుంది. మీ జీవితంలో ఈ విధముగా ప్రేమించిన వారికి దగ్గరవుతారు. కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమను అంగీకరించి మీ ప్రేమను వివాహం వరకు కూడా తీసుకుని వెళ్తారు. అదృష్టం మీ జీవితంలో లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుంది, లేదా కోరుకున్న జీవిత భాగస్వామి మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఏప్రిల్ 9వ తేదీలోపు కుంభరాశి వారి జీవితంలో అనూహ్యంగా ఇంతటి అదృష్టం కలగబోతుంది. ఒంటరితనాన్ని పక్కన పెట్టి కుటుంబంలోకి అడుగు పెడతారు. మీ యొక్క దాంపత్యాన్ని చూసి అందరూ కూడా నోరెళ్లబెడతారో అంతటి అదృష్టం మీకు కలగబోతుంది. మిమ్మల్ని ఏరి కోరి కూడాను మీ జీవిత భాగస్వామి వివాహం చేసుకుని మీ జీవితంలోకి రాబోతున్నారు. ఇక్కడ నుంచి మీకు అదృష్టం మొదలవుతుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు లాభసాటిగా ఉంటుంది. బుధుడు 2వ ఇంటికి వెళ్తాడు. అక్కడ అది తిరోగమనంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితిని మీరు అంచనా వేస్తే ఈ మాసంలో పూర్తిగా ఆర్థిక పరిస్థితి మీ చేతిలోనే, అదుపులోనే ఉంటుందని గమనించొచ్చు. చిన్న మతపరమైన మరియు గృహ విధులు మినహాయిస్తే గనక చాలా వరకు కూడా లాభసాటిగా ఉంటుంది. ఈ మాసంలో మితిమీరిన ఖర్చులు కూడా ఉన్నాయి. ఆదాయం విషయంలో కూడాను ఆదాయం సంపాదన అధికంగా ఉంటుంది. ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆదాయం ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ఊపిరి పీల్చుకుంటారు. నెలవారీ రాశి ఫలం 2024 ప్రకారం కుంభరాశి వారి జాతకులకు 2వ ఇంట్లో రాహువు మరియు సూర్యుని గ్రహణ దోషం అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఈ మాసం ఆరోగ్యం విషయంలో కొంచెం కఠినంగా ఉంటుంది. ముందుగా రాశి చక్రానికి అధిపతి అయిన శని భగవానుడు మీ సొంత రాశిలో కూర్చొని మీ ఆరోగ్యాన్ని అందించడానికి తన వంతు కృషి చేస్తూ ఉంటాడు. అయితే కేతువు 8వ ఇంట్లో మరియు మొదటి ఇంట్లో కుజుడు వల్ల శారీరక సమస్యలు కలిగిస్తుంది. మీకు శస్త్రచికిత్స కూడా అవసరం కావచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక కుంభరాశి వారి జాతకులకు ఏప్రిల్ మాసంలో ఇటువంటి ఫలితాలు దక్కబోతున్నాయి. అలాగే రావి చెట్టు ఉన్నటువంటి హనుమంతుని ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్న తర్వాత రావి చెట్టు చుట్టూ కూడా 21 ప్రదక్షిణలు గావించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే కోటీశ్వరుడు అవుతారు. వీలు కుదిరినప్పుడల్లా శివాలయానికి వెళ్లి పరమశివుణ్ణి దర్శించుకోండి. ఇలా చేస్తే మనోధైర్యం పెరుగుతుంది. అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అలాగే శివాలయంలో పూజారి గారికి గోధుమలను దానంగా ఇవ్వండి. అలాగే అమ్మవారి ఆలయానికి వెళ్లినప్పుడు ఎరుపు రంగు వస్త్రాన్ని మీ చేతుల మీదుగా ఎవరికైనా దానంగా ఇవ్వండి. ఇలా చేస్తే ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. ఈ రాశి జాతకులు అనునిత్యం జపించవలసినటువంటి మంత్రం ఏమిటంటే గనక ఓం నమో వెంకటేశాయ. ఈ మంత్ర జపం పారాయణం చేస్తే గనక ఖచ్చితంగా ఈ రాశి జాతకులకు ఇబ్బందులు అన్నీ కూడా సమసిపోతాయి. ఇక మట్టి పట్టుకున్నా కూడా అది బంగారం అవుతుంది. ప్రతి రోజు కూడా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం గావించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.